వాళ్ళ చెల్లిని ఇస్తే డబ్బులు ఇచ్చాము, వాళ్ళ చెల్లిని పెడితే మేము డబ్బులు అడిగాం. ఈమె డబ్బులు ఎగ్గొట్టేదైతే వాళ్ళ చెల్లెలు ఎందుకు పెట్టింది అంటే ఆమెకు ఉంటుంది కదా నాలెడ్జ్లో, ఇది నా ఫ్యామిలీ మ్యాటరు, రేపు నా ఫ్యామిలీ మీద ప్రభావం పడుతుంది అని. అది కరెక్ట్ కాదు. దయచేసి దాని మీద నిందలు పెట్టకండి. ఆమె మంచి ఇదిలో ఎదుగుతుందని చెప్పి తొక్కేయాలని ఒక వెనకాల ఏదో సృష్టిస్తున్నారని చెప్పగలుగుతాను. తను మాత్రం తప్పు చేయలేదని చెప్తాను. అంటే మధు నాయక్ ఇప్పుడు వచ్చింది కదా, బయటకు వచ్చి ఎవిడెన్స్ తోటి చూపించుతుంది కదా, అంతకుముందు ఎందుకు రాలేదు? అంటే ఎప్పుడైతే కేసు ప్రూవ్ అయిందో లాయర్ గారు ఎవరైతే సుబ్బరాజు గారు ఉన్నారో తనని అడగండి. తనే దాచిపెట్టి ఉంటాడేమో, అందుకే ఆయన రానియలేదేమో. నిజాలు తెలుసుకున్న తర్వాతనే మాట్లాడితే బెటర్ అండి. అదేది తెలుసుకోకుండా మధు నాయక్ కానీ, శివనాయక్ని, మంగ్లీని, సిస్టర్ని, వాళ్ళ నాన్నని, ఇది పద్ధతి కాదు. దయచేసి అమ్మండాలు వెయ్యకండి, నిజాలు తెలుసుకోండి. అంటే మంగ్లీ గారు ఇప్పుడు వాళ్ళ తమ్ముడు లేదని చెప్పారు కదా, ఇప్పుడు మధు నాయక్ వచ్చి వాళ్ళ తమ్ముడు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఆ ఫోటోలో ఉన్నది అతనే అని చెప్పి మాట్లాడింది కదా మధు నాయక్. మరి లేదని చెప్పి వాళ్ళ అక్క ఎప్పుడైతే ప్రెస్ మీట్ మీదకి వచ్చి దాంట్లో వీడియోలో ఫోటోలు ఉన్నాయి మా తమ్ముడు కాదని చెప్పి మంగ్లీ చూపిస్తుంది, మా తమ్ముడు వీడియో అని చెప్పి చూపించింది కదా. బట్ ఇప్పుడు మాత్రం వాళ్ళ తమ్ముడే అని తేలింది కదా, మరి దీనికి ఏం చెప్తుంది? అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఎందుకున్నాడు, వాళ్ళ తమ్ముడు ఎందుకున్నాడు, వాళ్ళ తమ్ముని సమక్షంలో ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, అదేంటో తెలియాలి కదండి. అది తెలియకుండా తను మీరు అడిగే క్వశ్చన్కి ఉన్నాడు అని చెప్పింది, ఎందుకున్నాడు అక్కడ అది చెప్పలేదు కదా. అది కాదు, అది కరెక్ట్ కాదు. మధు నాయక్ బయటకు వచ్చి ఏం చెప్తుందంటే మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఈయన ఇద్దరు కలిసి అమౌంట్ కలెక్ట్ చేసినాం, ఏదైతే పబ్లిక్ దగ్గర బిజినెస్ పేరు మీద మంగ్లీ నేమ్ వాడుకొని వాళ్ళ తమ్ముడు నేనే చేసినామని చెప్పి ఒప్పుకున్నాడుగా బయటకు వచ్చి. అందుకే మంగ్లీకి క్లీన్ షీట్ వచ్చింది, వాళ్ళ తమ్ముడికి రాలే కదా. ఇంకా నాకు అనుమానం కరెక్ట్ కాదేమో, అది నిజాలు తెలుసుకునేంత వరకు. అంటే యాజ్ పర్ యూ మీ నాలెడ్జ్ ప్రకారం మంగ్లీ చేసే అవకాశం ఉందనుకుంటున్నాను. లేదు, ఇది కావాలనే చేస్తున్నారు, కావాలనే క్రియేట్ చేస్తున్నారు, తొక్కేయాలని, తనని తొక్కేయాలని క్రియేట్ చేస్తున్నారు. నిందంతా ఆమె మీదకే పడుతుందిగా. ఇప్పుడు ఆ మాట్లాడే నీతి మాటలు ఏంటంటే ఏవో పాపం అనుకుంటారు, కానీ అనుకోవడానికి లేవు కదా. లాయర్ గారు చెబుతున్న మాటలు కానీ, లాయర్ గారు చూపించిన సాక్ష్యాలు కానీ రివర్స్గా ఉంటాయి అంతా. మరి ఎవరు నమ్మగలుగుతారు చెప్పు? ఫస్ట్ క్లారిటీ అనేది ఉండాలి ఈమెకి. ఈమె పొద్దున మాట మాట్లాడింది, ఈడెవడో సాయంకాలం తెలియదు అంటుంది. మళ్ళీ ఈ మాట్లాడే మాటలే అంటుంది. నువ్వు ఫోన్లు చేసావని ఒక రిపోర్టర్ అడిగాడు, నేను యాడ్ చేశాను అందు ముందు, ఆ తర్వాత నా ఫోన్ నుంచి వెళ్ళి అని అంటుంది. మరి ఈ మాటలని ఏంటంటే ఎట్లా ఉందంటే నాకు గుచ్చలేదు, గుచ్చైతేనే బాగుండేది అన్నట్టు ఉంది. మరి అంటే ఇప్పుడు ఆమె ఒక్క ఈవెంట్ చేసుకున్నా, 2 ఈవెంట్లు చేసుకున్నా కూడా చాలా డబ్బులు వస్తాయి, అసలు ఇన్ని డబ్బులు కొలగొడాల్సినటువంటి అవసరం నాకేంటి అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి అది నమ్మచ్చు సొసైటీలో. ఆమెకి ఏంటంటే పేరు ఉంది, చిన్న స్థాయి నుంచి, మరి కింద నుంచే వచ్చిందమ్మా. ట్యాక్స్ పరంగా కానీ, ఆయన బయోడేటా పరంగా ట్యాక్సులు కడతాం కానీ అన్ని బాగానే ఉంటాయి కదా. అందుకే గవర్నమెంట్ ఆగింది. నువ్వు చేసిన తప్పేందనేది నీ క్లారిటీ లేకుండా నువ్వే కదిలేస్తున్నావుగా, మీడియా ముందుకు వచ్చి నువ్వే కదిలేస్తున్నావు, నేను నీతి మంత్రాలు అన్నట్టు ఏదేదో మాట్లాడేస్తున్నావుగా. నువ్వు కామ్గా ఉంటే ఏముండదుగా. నువ్వు పోలీసులను ఆశ్రయించి నా మీద ఇలా జరిగింది, ఇది పరిస్థితి, మీరే తేల్చండి అన్నట్టయితే ఎంత బాగుండేది. పోలీసులు స్పందన వచ్చేది, పోలీసులు మాట్లాడేవాళ్ళు మీడియా ముందు ఏందనేది బాగుండేది. నువ్వే వచ్చి మీడియా ముందు మాట్లాడి ఆ లాయర్ గారి మీద నువ్వే నిందలు వేసి ఆయన ఫోన్లు నేను చేయలేదని ముందు అన్నావు, తర్వాత నేను చేశానన్నావు. ఆ మీడియా మాట్లాడిన ఏంటంటే నీదే తప్పు అన్నట్టు వినపడుతుంది కదా. అంటే ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ కూడా మంగ్లీ గారితో డైరెక్ట్గా మాట్లాడినట్టు కానీ, కలిసినట్టు కానీ ఎలాంటి వాస్తవాలు లేవు. వాళ్ళే జస్ట్ పేరు చెప్తే ఇచ్చామని చెప్పేసి వాళ్ళే స్వయంగా చెప్తా ఉన్నారు. పేరు చెప్పడం ఇవ్వడం అనేది వాళ్ళు కూడా తప్పనుకోవచ్చు కదా. అంతే కదా, మరి పేరు చెప్పిన కానీ ఎట్లా ఇస్తావు? దానికి కొన్ని కాగితాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. నువ్వు గోవా మాత్రం ఎట్లా? రీసెంట్గా మన విజయవాడలోనే 2 కోట్లు దొరికినాయి, లెక్క ఏడా తేలలేదు, అది ఏడదాకో వెళ్ళిపోయింది. మరి ₹1 కోటి బయటికి తీసుకెళ్లాలన్నా కానీ భయం పడుతుంది ఇప్పుడు సొసైటీలో. మరి అట్లాంటప్పుడు నువ్వు లెక్కలు లేకుండా ఏమి లేకుండా వీడియోలు పెట్టేసి అంతా చేసేసి అది మళ్ళీ మావాడు కాదు ఏ అంటే ఎట్లా? క్లారిటీగా ఉంది కదా వీడియో. నువ్వు సరే వదిలేసేసి అంత బాగానే ఉంది, వదిలేసేసారు. నువ్వు లాయర్కి ఫోన్ చేయాల్సిన అవసరం ఏంది? నువ్వు లాయర్కి అన్నిసార్లు ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆ టైంలో ఆయన అడుగుతుంది అదే కదా. నువ్వు అంత డిమాండ్ చేయాల్సిన అవసరం ఏంది? మార్నింగ్ మాట్లాడచ్చుగా, నీ మీద ఏం లేదు, నువ్వు భయపడతలేదమ్మా. ఏదో లాయర్ వేసాడు, ప్రశాంతంగా పొద్దున మాట్లాడు, లేదా వెళ్ళి కలువు, వేరేగా ఉంటుంది కదా. నువ్వు రాత్రి అన్ని ఫోన్లు చేయటం ఎందుకు? ఆయన అంత ఇబ్బంది పెడతావు ఎందుకు? నీ పేరు ఇలా చెడగొట్టుకోవడం ఎందుకు? అది మేము అడుగుతాం. అంటే ఇప్పుడు ఎవరికైనా కూడా ఒక అలిగేషన్ వచ్చినప్పుడు, అది కూడా ఇంత పెద్ద అలిగేషన్ డబ్బుల విషయంలో వచ్చినప్పుడు భయం ఉంటుంది. సో ఏం జరిగిందంటే తెలుసుకోవడంలో తప్పులేదు కదా. నేను అంటుంది అదేనన్నా, అంత డబ్బులు, అంత అలిగేషన్, ఎంత పెద్ద రీసెంట్గా ఒక జడ్జి గారు ఇంటి ముందే దొరికినాయి. ఆయన వెళ్ళి కలిసి అంత
అంతా మాట్లాడుకోవాలా పోలీసులను ఆశ్రయించాడు, ఈ డబ్బులు యాడ్ నుంచి వచ్చినాయి నాకు తెలియదు అన్నాడు, ఆయన డబ్బులు ఆయన పెట్టుకున్నాడు, మిగతా కోర్టు హ్యాండ్ ఓవర్ చేశాడు, కామ్గా రిజైన్ చేశాడు 3 నెలల తర్వాత, కామ్గా ఆయన బతుకుతున్నాడు. ఎన్ని నిందలు వచ్చినా మరి ఒక జడ్జియే దొరికి అంత చేసినప్పుడు నీకు భయపడేది ఏముంది? నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం ఏముంది? అన్ని ఫోన్లు ఆ లాయర్ గారికి నువ్వు డిమాండ్ చేయాల్సిన అవసరం ఏంటి? నేను అడిగేది ఒకే క్వశ్చన్, నువ్వు లాయర్ గారికి అంత డిమాండ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? నువ్వు తప్పు చేయలా, పోలీసులను ఆశ్రయించు, పోలీసుల ముందే మీటింగ్ పెట్టు, ప్రెస్ మీటింగ్ తడా లేకుండా మాట్లాడు. ఎందుకంటే నువ్వు కింద నుంచి పైకి వచ్చావు అమ్మా, నీ మంచితనం ఉంది, నువ్వు మంచితనం తప్పిపోయినట్టే కదా ఇప్పుడు మరి.